ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, స్క్రీన్లో ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. చేతికి అందినటువంటి ఆయుధంతో పోలీసుల మీద, అక్కడ ఉన్నటువంటి సైన్యం మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి చివరికి టియర్ గ్యాస్ ప్రయోగించి కెనన్స్ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద కాల్పులు కూడా జరుపుతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కానీ వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారినట్లుగా సమాచారం అవుతుంది. కొన్ని 10 కిలోమీటర్లు, సుమారుగా కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయినట్లుగా తెలుస్తుంది. జనజీవనం సైతం అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న, ఈ ఆందోళనలు ఎటువైపు దారి తీయబోతున్నాయి? ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి చివరికి పోలీసుల మీద, సైన్యం మీద కూడా దాడి చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఆందోళనలు అణిచివేయడం అసలు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? షహబాజ్ షరీఫ్ నిజంగా ఈ ఆందోళనలు అణిచివేయగలుగుతారా? మరొక జెన్జీ లాంటి మరొక ప్రజా ఉద్యమం పాకిస్తాన్లో మొదలైందా? మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతూ ప్రజలకి మాత్రం తిండి నీళ్లు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకోకుండా, ఉద్యోగాలు లేకపోయినా, వైద్యం లేకపోయినా కనీసం పట్టించుకోకుండా వాళ్ళని నానా అవస్థలకు గురి చేస్తున్నారు, నానా రకాల కష్టాలకు గురి చేస్తున్నారు. కేవలం వార్ మాంగర్స్గా తయారయ్యి, వైలెన్స్ మాంగర్స్గా తయారయ్యి యుద్ధం, వైలెన్స్ ఇలాగే ఇదారులోనే వెళ్తూ అమెరికా పంచన చేరి వాళ్ళు విధిస్తున్నటువంటి 4 మెతుకుల కోసం ఆశపడి చివరికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే మనం చూస్తున్నాం, పాకిస్తాన్ 2గా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఇలాంటి ఒక అంతర్యుద్ధం ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది? ఇలాంటి ఆందోళనలు ఎటువైపు దారి తీసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంక్షోభానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చా? కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళనలో పాల్గొంటే ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితి నిజంగా ఉంటుందా? కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే ఆందోళన చేస్తే నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు రోడ్లెక్కినప్పుడు మాత్రమే ఇలాంటి ఆందోళనలు తీవ్రతరం అవుతాయి. మొన్న జెన్జీలో మనం చూసాం, నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితి మరొకసారి పాకిస్తాన్లో రాబోతుందా? పాకిస్తాన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం ఎప్పుడో మాట్లాడుకుంటున్నాం. ఇది దానికి ఒక నాందిగా మారబోతుందా? ఒక పునాదిగా మారబోతుందా? రాజకీయంగా ఉన్నటువంటి సంక్షోభాన్ని, ప్రజల సమస్యలను ఇవి ఎత్తి చూపిస్తున్నాయా? ప్రజల మనోభావాలను ఈ ఆందోళనలు ఎత్తి చూపిస్తున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. నాయకుల తీరు ఒకటి, ప్రజల ఆకాంక్షలు మరొకటి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి హింస చెలరేగుతోంది. పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయి, పోలీసులు తిరిగి కాల్పులు జరుపుతున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఆందోళనకారులు అందరూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్లో ఈ ఆందోళనలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? గాజాకు మద్దతుగా మేము రోడ్ల మీదకి వస్తున్నామని చెప్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓవైపు హమాస్, మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక
అగ్రిమెంట్ కుదుర్చుకున్న నేపథ్యంలో గాజాకు మద్దతుగా మేము వస్తామని చెప్పడాన్ని మనం ఎలా చూడాలి? ఏం ఎక్స్పెక్ట్ చేసి రోడ్ల మీదకి వస్తున్నారని మీరు అనుకుంటున్నారు?